హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఇది సైకాలజీ బుక్ కాబట్టి సైకాలజీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వేస్తాను. దానికి మీరు సమాధానం చెప్పండి. ఇది అప్లికేషన్ మెథడ్లో వేస్తాను అనమాట. ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది ఏంటి అంటే, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి మారం వేస్తూ ఉంటే, ఆ పిల్లవాడిని స్కూల్కి పంపించాలి అనే ఆలోచనతో వాళ్ళ అమ్మగారు, నువ్వు ఈ వీక్లో స్కూల్కి వెళ్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పింది. ఆ విధంగా ఆ పిల్లవాడు ఈ వారంలో వెళ్తే నాకు గిఫ్ట్ వస్తుంది అని ఆ వారం అంతా స్కూల్కి వెళ్ళి గిఫ్ట్ సంపాదించుకున్నాడు. అలా ప్రతి వారం స్కూల్కి వెళ్తూ గిఫ్ట్ తీసుకుంటున్నాడు. దీని ప్రకారము ఇది ఏ అభ్యసన కిందకు వస్తుంది. ఆ విధంగా ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళను అని చెప్పే పిల్లవాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు అనమాట. కాబట్టి ఇది ఏ అభ్యసన కిందకు వస్తుంది? నేను ఆప్షన్స్ ఇస్తాను. శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము, యత్నదోష అభ్యసనము, పరిశీలన అభ్యసనము. ఈ 4 వాటిల్లో దేని కిందకు వస్తుంది? మళ్ళీ చెప్తున్నాను. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి మారం వేస్తున్నాడు. ఆ పిల్లవాడిని స్కూల్కి అలవాటు చేయాలి అని చెప్పి ప్రతిరోజు వెళ్తే, ఈ వీక్లో ఒక్కరోజు కూడా హాలిడే పెట్టకుండా ప్రతిరోజు వెళ్తే నీకు లాస్ట్ అంటే 5 డేస్ 6 డేస్ స్కూల్కి వెళ్తే నీకు 6th డే నేను నీకు గిఫ్ట్, సర్ప్రైజ్గా నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఆ పిల్లవాడు ఆ 6 డేస్ ఒక్కరోజు కూడా స్కూల్ మానకుండా 6 డేస్ వెళ్తాడు. అలా గిఫ్ట్ సంపాదించుకుంటాడు. ఆ విధంగా నెక్స్ట్ 6 డేస్ వెళ్ళి మళ్ళీ గిఫ్ట్ సంపాదించుకుంటాడు. అలా స్కూల్కి అలవాటు అయ్యేంత వరకు కూడా ఆ విధంగా గిఫ్ట్లు ఇస్తూ ఆ పిల్లవాడిని స్కూల్కి అలవాటు చేయడం జరిగింది. ఇది ఏ అభ్యసన కిందకు వస్తుంది? శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము, యత్నదోష సిద్ధాంతము, పరిశీలన అభ్యసనము. ఈ 4 వాటిల్లో దేని కిందకు వస్తుందో మీకు ఎవరికైనా సరే తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చూస్తాను. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. ఇది మామూలుగా మనం అప్లికేషన్ మెథడ్లో చూసుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి లైఫ్లో జరిగే విషయాన్ని ఈ విధంగా మీకు అప్లికేషన్ ఇవ్వడం ద్వారా జరిగింది. కాబట్టి మనము కంటెంట్ అన్నది అప్లికేషన్ మెథడ్లో చదివితే ఇంకా గుర్తుండిపోతుంది కదా. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ క్వశ్చన్కి మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పండి. ఓకేనా? బాయ్.